ఈరోజు కథ హనుమాన్ చాలీసా రహస్యం. అనగనగా ఒక చల్లని సాయంత్రం ఆద్య, క్రియాంశ్ బావ వాళ్ళ బొమ్మలతో ఆడుకుంటున్నారు. కిటికీ పక్కన హనుమంతుడి విగ్రహం ప్రకాశిస్తూ ఉంది. అమ్మా, నువ్వు హనుమాన్ చాలీసా ఎందుకు చదువుతావు? ఎవరు రాశారు అని ఆద్య అంది. అప్పుడు క్రియాంశ్, అది హనుమంతుడి పాట కదా, నాకు కూడా చెప్పొత్తా? తల్లి నవ్వుతూ, బంగారాలు, ఇది ఒక గొప్ప భక్తుడు తులసీదాస్ గారు ప్రేమతో రాసిన శ్లోకాలు. మీకు ఒక కథ చెప్తాను రండి. తులసీదాస్ గారు రాముల వారికి మహాభక్తులు. ఒకరోజు అక్బర్ అనే రాజు భగవంతుణ్ణి నమ్మకపోవడంతో తులసీదాస్ గారిని జైల్లో పెట్టారు. చీకటి గది. ఆయన ఒక్కరే ఉన్నా తులసీదాస్ గారు భయపడలేదు. ఆయన మనసులో భగవంతుడు ఉన్నాడు కాబట్టి. అక్కడే ఆయన ప్రేమతో, భక్తితో 40 శ్లోకాలతో కూడిన ఒక అద్భుత గానం రాశారు. అదే మన హనుమాన్ చాలీసా. ఆయన చదువుతుంటే మహల్ చుట్టూ చాలా వేల కోతులు ప్రత్యక్షమయ్యాయట. అవి అరుస్తూ ఉంటే రాజు భయపడి తులసీదాస్ గారిని వెంటనే విడిచిపెట్టేశారు. అప్పుడు అక్బర్ అర్థం చేసుకున్నారు, ఇది భక్తి శక్తి అని. అప్పటి నుంచి ఎవరు ప్రేమతో హనుమాన్ చాలీసా చదువుతారో వాళ్లకు ధైర్యం, రక్షణ లభిస్తుంది. నాకు ధైర్యం కావాలమ్మా అని ఆద్య అడిగింది. క్రియాంశ్ ఏమో, నాకైతే హనుమాన్ని చూడాలనుందత్తా అన్నాడు. అయితే ఇద్దరు ఒక్క చరణం రోజు చదివితే హనుమంతుడు మీ పక్కనే ఉంటారు. మరి చదువుతామా మనం? శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి. దేవుడి దయతో వారి చిన్ని జీవితాల్లో ఒక గొప్ప మార్గం ప్రారంభమైంది.